Now coming to the next problem. Example 7.1.4. Find the equation of the plane through the points 2, 2, minus 1, 3, 4, 2, 7, 0, 6. The equation of the plane passing through x1, y1, z1, x2, y2, z2, and x3, y3, z3 is determinant of x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x1, y3 minus y1, z3 minus z1 is equal to 0. The equation of the plane is, మరి ఇక్కడ 2 పాయింట్స్ ఇలా ఇచ్చారా, దట్ ఫస్ట్ పాయింట్ x1, y1, z1 గా ట్రీట్ చేసుకోండి, సెకండ్ అది x2, y2, z2, థర్డ్ అది x3, y3, z3. మీ ఇష్టం, ఏదైనా ఒక పాయింట్ x1, y1, z1, సెకండ్ పాయింట్ x2, y2, z2. సో మీ ఇష్టం, ఏ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ x minus 2, y minus 2, z plus 1. x2 minus x1 అంటే 3 minus 2. నెక్స్ట్ y2 minus y1 4 minus 2. z2 minus z1 2 minus half minus 1, 2 plus 1. Next x3 minus x1, that is 7 minus 2. y3 minus y1, that is 0 minus 2. z3 minus z1, that is 6 plus 1 అవుతుంది. సో దాన్ని సింప్లిఫై చేసుకోండి. that is x minus 2, y minus 2, z plus 1. సో 3 minus 2 value 1, 4 minus 2 2, 2 plus 1 3, 7 minus 2 5, 0 minus 2 means minus 2, 6 plus 1 7 equal to 0. సో ఈ డిటర్మినెంట్ వాల్యూ ఆల్రెడీ మీరు మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ చాప్టర్లో చేశారు కాబట్టి ఇక డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ చేసుకోండి. x minus 2 into AD minus BC, that is 14 plus 6 అవుతుందిరా. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి మైనస్ ఆఫ్ y minus 2 into, సో ఈ కాలం మీరు డిలీట్ చేసుకుంటే మిగతా రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్, దర్ ఇస్ 1 into 7 7 minus 5 into 3 15, 7 minus 15 ప్లస్ z plus 1 into, సో ఈ కాలంలో తీసేసుకుంటే దిస్ ఇస్ minus 2 minus 10 is equal to 0. సో 14 plus 6 20 అవుతుందిరా. 20 into x minus 2 అంటే 20x minus 40 అవుతుంది. 7 minus 15 అంటే దట్ ఈస్ minus 8. minus 8తో ఇన్సైడ్ మల్టిప్లై, ఈ minus 8 ఇది ఒక ముందు ఒక మైనస్ ఉంది, ప్లస్ 8తో మల్టిప్లై చేసుకోవాలి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ minus 2 minus 10 అంటే minus 12 into z plus 1 equal to 0. ఇప్పుడు ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. 20x minus, డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ రాసాము రా. దట్ ఈస్ ముందు మధ్యలో ఒక స్టెప్ ఉండాలి, చూడద్దాం. రైట్. సో 20తో ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే 20x minus 40, నెక్స్ట్ అది ప్లస్ 8y minus 16, minus 12z minus 12 is equal to 0. సో అప్పుడు 20x plus 8y minus 12z is equal to minus 68 is equal to 0. సో దీంట్లో మనకి ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చురా. దట్ ఈస్ 5x ప్లస్ 2y మైనస్ 3z మైనస్ 17 ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. సో ఫార్ములా గుర్తుంచుకోవాలిరా కంపల్సరీగా, ఫార్ములా ప్రకారమే వేసుకున్నాం మనం. సో ఆల్రెడీ ఈ రోజు కూడా మనం డిస్కస్ చేసాం బ్రీఫ్గా స్టార్టింగ్లోనే ఫార్ములాని. సో అందరికి కూడా రావాలి ఆ ఫార్ములాలు. నెక్స్ట్ వన్, example 7.1.5. find the equation of the plane having intercepts 2 3 4. చూడండి ఒకసారి, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోమంటున్నారు, బట్ ఇంటర్సెప్ట్స్ 2 3 4 అన్నారు. అంటే సో వీ హ్యావ్ టు టేక్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ దట్ ఆర్డర్. దట్ ఈస్ x ఇంటర్సెప్ట్ ఈజ్ 2, y ఇంటర్సెప్ట్ ఈజ్ 3, z ఇంటర్సెప్ట్ 4. అంటే నవ్ యూజ్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్. What is the intercept form of plane? x by a plus y by b plus z plus c is equal to 1. Very good. So given that x intercept a equal to 2, y intercept b equal to 3, z intercept c equal to 4. Therefore, equation of the plane is intercept form is x by a plus y by b plus z by c equal to 1. That is x by 2 plus y by 3 plus z by 4 equal to 1. So by taking LCM, so LCM is 12.
So appudu numerator 6x plus 4y plus 3z is equal to 1. By taking cross multiplication, we get 4x plus 6x plus 4y plus 3z is equal to 12. So right side తీసుకెళ్ళి left side మళ్ళీ 12 ని left side తీసుకొస్తే ఫైనల్ ఆన్సర్ ఇది అవుతుంది. 6x plus 4y plus 3z minus 12 equal to 0. That is equation of the plane having intercepts 2, 3, 4. సో సింపుల్ ప్రాబ్లం అది. నెక్స్ట్ ఈసారి రివర్స్, అంటే అక్కడ ఇంటర్సెప్ట్స్ ఇచ్చి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు, ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి ఇంటర్సెప్ట్స్ కనుక్కోమంటున్నారు. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద ప్లేన్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. Equation of the plane is 4x plus 3y minus 2z plus 2 equal to 0. సో మనం కాన్సెప్ట్లో ఎలా చేసామో అదే ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో మరి కాన్సెప్ట్ ప్రకారం చేయాలంటే కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. దట్ ఇంప్లైస్ 4x plus 3y minus 2z is equal to minus 2. సో అప్పుడు మనకి నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ -2 we get 4x by -2 plus 3y by -2 minus ఆఫ్. సో ఇక్కడ ఈ మైనస్ రెండు మైనస్లు పడారు, ఒక మైనస్ కట్ చేసుకోండి. ఇక్కడ మైనస్ ఆఫ్ -2z అని పడింది, ఒక మైనస్ డిలీట్ చేసుకోండి. దట్ ఈస్ -2z by -2 is equal to 1. సో దట్ ఇంప్లస్ x by -2/4 రాయాలి. -2/4 అంటే -1/2 ప్లస్ y by -2/3. నెక్స్ట్ అది ప్లస్ జెడ్, ఇక్కడ మైనస్ ఒక మైనస్ ఉన్నది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ప్లస్ z/1 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఇంటర్సెప్ట్స్ ఆర్ x ఇంటర్సెప్ట్ అంటే x యొక్క డెనామినేటర్ x ఇంటర్సెప్ట్ అవుతుంది, y యొక్క డెనామినేటర్ y ఇంటర్సెప్ట్, z యొక్క డెనామినేటర్ z ఇంటర్సెప్ట్. ద ఇంటర్సెప్ట్స్ ఆర్ -1/2, -2/3, 1. సపరేట్ గా రాయొచ్చు. x ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -1/2, y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -2/3, z ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా క్లియర్ గా సపరేట్ గా కూడా రాసుకోవచ్చు మీరు. సో జస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ కాన్సెప్ట్ లో చెప్పిందే కాబట్టి సేమ్ మోడల్ చేసుకుంటే సరిపోతుంది మనం, లేదా నేను చెప్పిన షార్ట్ కట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. Find the angle between the planes. 2x minus y plus z is equal to 6. X plus y plus 2z is equal to 7. So angle between the planes find out చేయమన్నారు. మరి దానికి కూడా మనం ఫార్ములా డిస్కస్ చేసుకున్నాము. cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. So direct formula application. Given planes are 2x minus y plus z equal to 6 and x plus y plus 2z equal to 7. If theta is an angle between the planes, then cos theta is equal to formula raskondi. Then a1 a2 ante 2 into 1 plus b1 b2 ante -1 into 1 plus c1 c2 ante 1 into 2 divided by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. So this is 2, ఇది -1 plus 2 again అంటే 4 minus 1, 3 by root 6 into root 6, 6 అవుతుంది. That is 3 by 6, that is 1/2. Therefore cos theta is equal to 1/2. Then మరి యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి అప్పుడు? 60 or 120. 60 or 120. yes. 120 అవ్వదురా, ఎందుకంటే సో కాస్ థీటా వాల్యూ నెగిటివ్ అవ్వలేదుగా. 120 అవ్వాలంటే కాస్ 120 -1/2 అవుతుంది కదా. సో యాంగిల్ బిట్వీన్ ద గివెన్ ప్లేన్స్, అయితే రిమైనింగ్ యాంగిల్ 180 minus 60 ప్రకారం. వెరీ గుడ్, అలా రావాలి అంతే. సో యాంగిల్ బిట్వీన్ ద గివెన్ ప్లేన్స్ ఆర్ 60 degrees or 120 degrees. అది సో జస్ట్ ఫార్ములా అప్లికేషన్ రా, చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములా వస్తే మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలైన్స్. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లం. అగైన్ మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్. ఆల్రెడీ మనం 2D జియోమెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ చేసాము, సేమ్ మోడల్ మనకి. సో మాడ్యులస్ మనం డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ కానీ ప్యారలల్ ప్లేన్స్ కానీ కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వెరిఫై whether the coefficients of x in both the planes are same or not.
ఈజ్ సేమ్ ఆర్ నాట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఉందా లేదా అబ్జర్వ్ చేయాలి. కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నప్పుడే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ కోఎఫిషియంట్స్ సేమ్ లేవో సో అప్పుడు మనం బై సూటబుల్ మల్టిప్లికేషన్ సో మేక్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ బోత్ ద ప్లేన్స్ ఆర్ ఈక్వల్. ఆ తర్వాత ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మరి ఎక్స్ కోఎఫిషియంట్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఫార్ములా అప్లై చేయండి. సో గివెన్ ప్లేన్స్ ఆర్ 2x plus y minus 2z plus 8 equal to 0, 2x plus y minus 2z minus 19 equal to 0. So distance between the, if d is the distance between the parallel planes, then d is equal to modulus of d1 minus d2 by root of a square plus b square plus c square. అంటే ఇక్కడ 8 minus of minus 19 వస్తుంది. That is 8 minus of minus 19 is 8 plus 19 అవుతుంది. By root of a square plus b square plus c square అంటే 2 square plus 1 square plus 2 square. So that is 27 by 3, that is equal to 9 units అవుతుంది. The distance between the parallel planes. Next one. Find the DCs of the normal to the plane. The exercise లో second problem. The DCs of the నార్మల్ టు ద ప్లేన్ అడుగుతున్నారు. మరి డీసీస్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్ అంటే మరి ముందు డిఆర్స్ వస్తాయి. ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు ప్లేన్ నుంచి. వన్స్ డిఆర్స్ తెలిస్తే అప్పుడు డీసీస్ కనుక్కోవటం ఆల్రెడీ మనకి డీసీస్ డిఆర్స్ చాప్టర్ లో చేసుకున్నాం కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం రా. గివెన్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ x plus 2y plus 2z minus 4 equal to 0. So DRs of normal to the plane is equal to 1 to 2, that is ABC. మరి DCs కావాలంటే అప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తో డివిజన్ చేసుకోవాలి కాబట్టి నౌ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దట్ ఈస్ రూట్ 9 అవుతుందిరా, దట్ ఈస్ 3. రూట్ 9 అంటే 3 అవుతుంది. డైరెక్ట్ గా DCs ఆఫ్ ద నార్మల్, DCs ఆర్ a by root of a square plus b square plus c square, b by root of a square plus b square plus c square, c by root of a square plus b square plus c square. Therefore DCs are 1 by 3, 2 by 3, 2 by 3. చూడండి 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. అంటే యాక్చువల్గా DCs డిఆర్స్ చాప్టర్ లో ఫార్ములానే, కాకపోతే ఇక్కడ ప్లేన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్లేన్ యొక్క XYZ కోఎఫిషియంట్సే డిఆర్స్ అని మనం నేర్చుకుంటాం స్పెషల్ గా ఇక్కడంతే. నెక్స్ట్ రెడ్యూస్ ద ఈక్వేషన్ x plus 2y minus 3z minus 6 equal to 0 of the plane to the normal form. మరి ఇది కూడా మనం ఇందా ఫస్ట్ అసలు కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకుంది ఫస్ట్ ఇదే, రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. మరి నార్మల్ ఫామ్ లో డిస్కస్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళి పాజిటివ్ చేయాలి దాన్ని, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. రైట్, గివెన్ ప్లేన్ తీసుకోండి ఫస్ట్. x plus 2y minus 3z minus 6 is equal to 0, then x plus 2y minus 3z is equal to 6. Now dividing on both sides with root of a square plus b square plus c square, అంటే that is the root of 1 plus 4 plus 9 అవుతుంది, అంటే రూట్ 14 అవుతుంది. సో రెండు వైపులా రూట్ 14 తో డివైడ్ చేయండి, దట్ ఈస్ x plus 2y minus 3z by root 14 is equal to 6 by root 14. That is equal, split చేసుకుంటే that is x by root 14 plus 2y by root 14 minus 3z by root 14 is equal to 6 by root 14. దాన్ని స్ప్లిట్ చేసుకుంటాం, 1 by root 14 into x plus 2 by root 14 into y minus 3 by root 14 into z is equal to 6 by root 14. So this is the equation of the plane in normal form. అంతే. సో అదే స్ట్రైట్ లైన్స్ లో అనుకోండి, ఇక్కడ మనకి పాసిబుల్ వాల్యూస్ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లేస్ లో పాసిబుల్ వాల్యూస్ అంటే మనకి స్టాండర్డ్ వాల్యూస్ వస్తే కనుక మళ్ళీ యాంగిల్స్ రాయాలి మనం, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా వాల్యూస్ రాసుకోవాలి అక్కడ. సో ఇక్కడ ప్లేన్స్ లో అంత వర్క్ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తో డివిజన్ చేసి దాన్ని స్ప్లిట్ చేసుకొని LX plus MY plus NZ equal to P అనే ఫామ్ రాయటమే, అదే నార్మల్ ఫామ్ ఆఫ్ ప్లేన్.
So find the equation of the plane passing through the point and having 3, -5, 4 are the DRs of the normal. చూడండి పాయింట్ నార్మల్ డిఆర్స్ మొత్తం వాళ్ళే ఇచ్చేసారా, అంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసుకోవడమే. a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. Solution: let p x1 y1 z1 equal to -2, 1, 3. DRs a, b, c, that is 3, -5, 4. Equation of the plane is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. అంటే అప్పుడు a into x minus x1 అంటే x plus 2 అవుతుంది, -5, b వాల్యూ -5 ఉంది, ఇంటూ y minus y1 అంటే y minus 1 plus 4 into z minus 3 is equal to 0. సో దట్ ఇంప్లస్ ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే 3x plus 6 minus 5y plus 5 plus 4z minus 12 equal to 0. దట్ ఈస్ 3x minus 6y plus 4z యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి +6 + 5 + 11 -12 ఉందిరా, అంటే -1 అవుతుంది కాన్స్టెంట్, is equal to 0. Now coming to problem number 6. Find the equation of the plane bisecting the line segment joining 2, 0, 6 and -6, 2, 4 and perpendicular to it. Question జాగ్రత్త చూడండి రా. సో మనం ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ point x1 y1 z1 and perpendicular to a line whose DRs are a, b, c అయినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చారు అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ప్లేన్ మీద పాయింట్ ఇచ్చారా, ప్లేన్ మీద పాయింట్ ఇచ్చారా? నో సార్, ఇవ్వలేదు. కానీ ప్లేన్కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ అయితే ఇచ్చారు, కానీ దాని డిఆర్స్ మనకి ఇవ్వలేదు, రైట్? మరి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ని ఏ, సెకండ్ పాయింట్ని బిగా నేను ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని బైసెక్ట్ చేస్తుంది ప్లేన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైసెక్షన్? divides the plane into equal halves. Very good. So that means the plane passing through midpoint of AB అవుతుందిరా. అప్పుడు చూడండి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. AB 2 పాయింట్స్, సో ఆ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ప్లేను, అలాగా AB లైన్కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో అంటే ఇప్పుడు మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే ఆటోమేటిక్గా మనం పాయింట్ ఆన్ ద లైన్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కనుక్కుంటే పాయింట్ ఆన్ ద లైన్ ప్లేన్ వస్తుందిరా. అలాగే మరి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పారు కాబట్టి అప్పుడు ఏబీ డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు నార్మల్ డిఆర్స్ వచ్చేస్తాయి. సో పాయింట్ డిఆర్స్ రెండు వస్తాయి కాబట్టి మళ్ళీ అగైన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0 వేసుకోవచ్చు. చూడండి, అంటే కేవలం సో ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం ఇండైరెక్ట్ గా ఉంది ప్రాబ్లం. మిడ్ పాయింట్ ఇక్కడ మనం అంటే పాయింట్ ఆన్ ద ప్లేన్ మనమే కనుక్కోవాలి, అలాగే డిఆర్స్ ఆఫ్ ద ప్లేన్ కూడా మనమే కనుక్కోవాలి అకార్డింగ్ టు ద గివెన్ డేటా. ఎలా చేస్తున్నామో చూడండి. లెట్ ఏ 2, 0, 6, b -6, 2, 4. So let P be the midpoint of AB, that is equal to మరి midpoint formula x1 plus x2 by 2 y1 plus y2 by 2 z1 plus z2 by 2 రా midpoint formula. అంటే 2 - 6 -4 by 2 అంటే -2, 1, 5 అది మిడ్ పాయింట్ కాబట్టి అంటే పాయింట్ ఆన్ ద ప్లేన్ కాబట్టి x1 y1 z1 ట్రీట్ చేసుకుంటున్నాం రా దాన్ని. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏబి x2 minus x1 y2 minus y1 z2 minus z1 రా అంటే -6 -2, 2 minus 0, 4 minus 6 అవుతుంది. అంటే ఇది -8, 2 -2 రాసుకోవచ్చురా. ఇది ఏబిసి. కావాలనుకుంటే ఇప్పుడు ఇందులో -2తో ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చురా, ఎందుకంటే రేషియోసే కాబట్టి ఇవి -2తో క్యాన్సిల్ చేసుకొని 4 -1 1 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం.
చివరికి ఎలాగూ మళ్ళీ అదే చేస్తాం ఫైనల్గా. కాకపోతే కొంతమంది మిడిల్లోనే ఆ కామన్ నంబర్ ఏదైనా ఉంటే రేషియోస్లో కానీ డీసీస్లో కామన్ నంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రాబ్లం అయిన తర్వాత చివరిలో క్యాన్సిల్ చేసుకుంటారు. ఎలా చేసినా ప్రాబ్లం ఏం లేదు, మనకు ఫైనల్ ఆన్సర్ కరెక్టే ఒకటే వస్తుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. సో దట్ ఈస్ a into అంటే -8 into x plus 2 అవుతుందిరా. తర్వాత +2 into x minus y minus 1, నెక్స్ట్ -2 into z minus 5 equal to 0. సో ఈ -2తో మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇన్సైడ్కి అప్పుడు -8x minus 16 plus 2y minus 2 minus 2z plus 10 is equal to 0. సో ఓన్లీ కాన్స్టెంట్ సింప్లిఫై చేస్తే చాలు. -16 -2 -18 plus 10 ఉందిరా, అంటే -8. సో -8 మనకి కాన్స్టెంట్ వాల్యూ, మిగతాదంతా -8x plus 2y minus 2z minus 8 equal to 0. ఇప్పుడు దీంట్లో మనం -2 కామన్ తీసి కట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎలా వస్తుందిరా అప్పుడు 4x minus 2y plus అది -y plus z plus 4 equal to 0. సో అదే మనము డైరెక్ట్గా ఇక్కడే మనకి -8 2 -2లో -2 కట్ చేస్తే అప్పుడు డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇదే వచ్చేస్తారా. మళ్ళీ ఇంకా చివరిలో మనం -2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A and B and perpendicular to it. సో ఇది కూడా 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ఈవెన్ ఆబ్జెక్టివ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. జేఈ మెయిన్స్లో కూడా ఇచ్చారు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2, 3, 4 and perpendicular to x-axis. సో పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు x-axis అన్నట్రా. అంటే మరి మనకి జనరల్గా ఇప్పటివరకు చేసిన మోడల్ ఏంటి, పాసింగ్ త్రూ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ లైన్ హూజ్ డిఆర్స్ ఆర్ ఏబిసి అయితే మనం చేసాం ప్రాబ్లం. మరి ఇక్కడ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే x1 y1 z1 ఇచ్చాడు, మరి డిఆర్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు. మరి వాట్ ఆర్ ద డిఆర్స్ ఆఫ్ x-axis? 1 0 0. వెరీ గుడ్. సో డిసిస్ అయినా డిఆర్స్ అయినా అవే చెప్తాం రా, ఎందుకంటే డిసిస్ ఆర్ ఆల్సో కాల్డ్ డిఆర్స్ కాబట్టి. సో కాబట్టి మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2, 3, 4 అండ్ పర్పెండిక్యులర్ టు x-axis అంటే ఇప్పుడు 1 0 0 డిఆర్స్ తెలుసుకొని పాయింట్ తెలుసు, ఇంకా డైరెక్ట్ ఫార్ములా దట్ px1 y1 z1 equal to 2, 3, 4 given that the required plane is perpendicular to x-axis, that is the plane is parallel to yz plane. The equation of the plane is x is equal to x అంటే డైరెక్ట్గా వేసుకుంటున్నారు అంతే, ఏం లేదురా. పర్పెండిక్యులర్ టు x-axis అంటే మరి మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్లో, x-axis పర్పెండిక్యులర్ అంటే ప్యారలల్ టు yz ప్లేన్, దట్ ఈస్ ఈక్వేషన్ ఈజ్ x is equal to x1. సో ఇప్పుడు జనరల్గా మనకి ఈ ఫార్ములా మనం ఆలోచించాం రా. సో అది అందుకని మీకోసమే నేను ఆ సెకండ్ మెథడ్ చేశాను చూడండి. డిఆర్స్ ఆఫ్ x-axis 1 0 0. సో అప్పుడు పాయింట్ అండ్ డిఆర్స్ ఆఫ్ నార్మల్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. అంటే 1 into x minus 2 అంటే మిగతా అవన్నీ జీరోలు వస్తాయి కాబట్టి ఇంకా అవి ఎలిమినేట్ అయిపోతాయి రా. సో ఫైనల్లీ వి గెట్ x minus 2 equal to 0. సో అంటే a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 మనకి అన్ని ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి బాగా ఫెమిలియర్గా గుర్తుంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఇది ఇలా చేశాను మీకు ఎక్స్ట్రాగా. అంటే 2 మోడల్స్లో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు లేదా రెగ్యులర్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో ఏ మెథడ్ చేసుకున్నా ఒకటే ఆన్సర్ వచ్చేది మనకి. సో పాసింగ్ త్రూ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు x-axis. x is equal to 2 is the final answer. Next one, find the equation of the plane passing through 2 0 1 and 3 minus 3 4 and perpendicular to x minus 2y plus z equal to 6. Question ఏమన్నా చూడండి.
2 పాయింట్స్ నుంచి పాస్ అవ్వాలి, ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. మరి మన దగ్గర ఫార్ములా ఏముంది? మనం డిస్కస్ చేసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు 1 లైన్ డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 పాయింట్ ప్యారలల్ టు 2 లైన్స్ డిస్కస్ చేసుకున్నాం. అవి మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇచ్చిన డేటా నుంచి మరి పాసింగ్ త్రూ 2 పాయింట్స్ కాబట్టి ప్లేన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఏమైనా గ్యాదర్ చేసుకోవచ్చా, ప్యారలల్ లైన్ యొక్క డిఆర్స్ గ్యాదర్ చేయొచ్చా అనేది మీకు ఐడియా రావాలి ఫస్ట్. అంటే ఇక్కడ ప్రొసీజర్ వేర్రా, మనం ఈజీగా నీకు సింపుల్ ప్రొసీజర్ లో చేయాలి అంటే నేను మరి ఫార్ములా ఆల్రెడీ డిక్టేట్ చేశాను కాబట్టి ఆ ప్రొసీజర్ లోనే చేసుకుంటాం. మీకు కూడా 2 ప్రొసీజర్లు 2 ప్రొసీజర్స్ కూడా మీకు అక్కడ నోట్స్ లో ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు జనరల్ గా మరి ఐపీ ప్రొసీజరు లేదు, జనరల్ గా అసలు ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత ఫార్ములా మనకి ఈజీగా డిటర్మినెంట్ ప్రాసెస్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డైరెక్ట్ గా. డిటర్మినెంట్ ప్రాసెస్ అంటే చాలా సింపుల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చురా. చూడరా, ఈ ప్లేన్ కి రిక్వైర్డ్ ప్లేన్ ఇచ్చిన ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉందిరా. రిక్వైర్డ్ ప్లేన్ గివెన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. మరి ఇప్పుడు రిక్వైర్డ్ ప్లేన్ ఇచ్చిన ప్లేన్ యొక్క నార్మల్ కి ఎలా ఉంటుంది? అంతే కదరా, ఎందుకంటే నార్మల్ అంటే ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. రిక్వైర్డ్ ప్లేన్ కూడా ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గానే ఉంది. అంటే ఈ ప్లేన్ యొక్క నార్మల్ రిక్వైర్డ్ ప్లేన్ ప్యారలల్. మరి అయిపోయింది కదా ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ద లైన్ హూజ్ డిఆర్స్. Okay, what are the DRs of normal to this plane? 1 minus 2 1. Very good. 1 minus 2 1. ఆ XYZ coefficients say DRs of the normal. మరి అయిపోయింది కదా, పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ఏ లైన్ హూజ్ డిఆర్స్ ఆర్ 1 minus 2 1. ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు మనం సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుందిరా. బట్ అదే ప్రొసీజర్ ప్రకారం చేయాలనుకోండి, మరి ఇదే ప్రాబ్లం మీకు రేపు ఎగ్జామినేషన్ లో 2 మార్క్స్ ఇచ్చారనుకోండి, ప్రొసీజర్ లాగా చేయొద్దు. ఇప్పుడు మనం ఫార్ములా ఏదైతే చెప్పామో అంటే మీకు నోట్స్ లో ఇచ్చిన ఆల్టర్నేటివ్ మెథడ్ అని చెప్పేసి ఆ ఆల్టర్నేటివ్ మెథడ్ ప్రకారమే చేసుకోవాలి. రేపు చూద్దాం మరి ఒకసారి మెథడ్స్ ఏంటో. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఈ బ్లూ ప్లేన్ రా మనం కనుక్కోవాల్సింది. సో ఈ రెడ్ పింక్ కలర్ ప్లేన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి ఇచ్చిన ప్లేను. అంటే ఇప్పుడు ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ మనకి ఏ కామా బి నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కావాలి. అంటే ఇప్పుడు ఈ ప్లేన్ యొక్క నార్మల్ ఇది అవుతుంది. ఈ హారిజాంటల్ లైన్ లాగా ఉంది ఈ ప్లేన్ యొక్క నార్మల్. మరి ఈ లైన్ రిక్వైర్డ్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. అంటే ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ద లైన్ హూజ్ డిఆర్స్ ఆర్ 1 minus 2 1. చాలా సింపుల్ గా అయిపోతుంది మనకి ఫార్ములాతో అయితే. బట్ ప్రొసీజర్ అనుకోండిరా, ఎలా చేస్తున్నామో చూడండి. లెట్ ఏ కామా బి కామా సి బి ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ ట్రీట్ చేసుకుంటారు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 0 1 పాసింగ్ త్రూ 1 పాయింట్ హ్యావింగ్ నార్మల్ డిఆర్స్ ఏబిసి రా. అప్పుడు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ వై మైనస్ 0 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 1 వేర్ ఏబిసి ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్. ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది మనకి. మరి అది కనుక్కోవడానికి కండిషన్స్ ఏంటి అంటే, సో దిస్ ప్లేన్ ఆల్సో పాసెస్ త్రూ ద పాయింట్ 3 minus 3 4. కాబట్టి 3 minus 3 4 ని ఇప్పుడు XYZ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలిరా. గివెన్ దట్ ద ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ 3 minus 3 4, దట్ ఈస్ A into 3 minus 2 ప్లస్ B into minus 3 minus 0 ప్లస్ C into 4 minus 1, ఎందుకంటే Z కోఆర్డినేట్ 4 కాబట్టి. సో దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే A minus 3B plus 3C ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. అలాగే ఇంకొక ఏబిసిలో ఇంకొక ఈక్వేషన్ కనుక మనం తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఏబిసి యొక్క రేషియో వచ్చేస్తుంది మనకి. అంటే దానికి గాను మరి కండిషన్ ఏంటి అంటే చూడండి,
రిక్వైర్డ్ ప్లేన్ గివెన్ ప్లేన్ ఎలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ 90 degrees అవుతుంది. మరి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్ అండ్ మనం డెఫినేషన్ చెప్పుకున్నాము. అంటే అప్పుడు ప్లేన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ నార్మల్స్ ఆర్ ఆల్సో పర్పెండిక్యులర్. సో ఇచ్చిన ప్లేన్ యొక్క డిఆర్స్ 1 - 2, నార్మల్ డిఆర్స్ 1 - 2 1. మనం రిక్వైర్డ్ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఏబిసి అనుకుంటున్నాము. సో అప్పుడు మనకు మరి 2 నార్మల్స్ కూడా పర్పెండిక్యులర్ కాబట్టి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 = 0. అంటే అప్పుడు A × 1 ప్లస్ B × -2 ప్లస్ C × 1 = 0 రా. అంటే A - 2B ప్లస్ C = 0. రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ చేసుకోండి రా. అది ఈక్వేషన్ 2 నేను పక్కన రాశాను. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవాలి. 2 and 3 అంటే రేషియో నేను కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. బి కోఎఫిషియంట్ నుంచి రాసుకుంటాం మనం స్టార్టింగ్, అంటే సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ నుంచి రాసుకోవాలి ఎప్పుడు కూడా. -2 1 1 -2. నెక్స్ట్ దీని కోఎఫిషియంట్స్ -3 3 1 -3. ముందు అది రాసు, ఏది రాసినా పర్వాలేదు. -3 3 1 -3. దీని కోఎఫిషియంట్స్ -2 1 1 -2. then A divided by AD minus BC concept. A divided by -3 plus 6. అలాగే B divided by 3 minus 1 అంటే 2. నెక్స్ట్ C divided by -2 plus 3 అవుతుందిరా. అంటే AD minus BC కాన్సెప్ట్, అంటే మధ్యలో మైనస్ ఉంటుంది ఆల్రెడీ, ఆ మైనస్ ఇది ఒక -3 ప్లస్ 3 అవుతుంది. దట్ మీన్స్ అప్పుడు A/3 = B/2 = C/1. therefore ABC వాల్యూస్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. 3, 2, 1 తీసుకోవచ్చు. యాక్చువల్ గా 3K 2K 1K అని తీసుకోవాలి. అవి అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన అంటే మనకి రేషియో కాబట్టి 3 to 1 అనేది మినిమం వాల్యూస్ అవుతాయి. సో అవి కూడా అవే తీసుకోవచ్చు. సో అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 the equation of the plane is 3 × x - 2 plus 2 × y plus 1 × z - 1 = 0. ఒకవేళ మనం దీని రేషియో కాబట్టి 3K 2K 1K అనుకున్నాం అనుకోండి మనం, అంటే ఇక్కడ K రాయాలి, ఇక్కడ ఒక K రాయాలి, ఇక్కడ ఒక K రాయాలి రా. మళ్ళీ ఇప్పుడు 3 టర్మ్స్ లో K కామన్ తీసుకొని కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే రైట్ సైడ్ 0నే ఉంది కాబట్టి. యాక్చువల్గా అయితే ఇప్పుడు A/3 = B/2 = C/1 అంటే మీనింగ్ అప్పుడు A వాల్యూ 3K అనే రాయాలి, ఎగ్జాక్ట్లీ రాయాలంటే. B వాల్యూ 2K అనే రాయాలి, C వాల్యూ 1K అని రాసుకోవాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే. ఆ తర్వాత ఎలాగో K వాల్యూస్ సేమ్ అవుతాయి కాబట్టి ఇక్కడ K కామన్ తీసి కట్ చేసుకోవచ్చు కదా అనుకున్నప్పుడు డైరెక్ట్ గా A వాల్యూ 3 B వాల్యూ 2 C వాల్యూ 1 తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రేషియోనే కాబట్టి 3 to 1 తీసేసుకోవచ్చు. సో దాన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు ఇది 3x - 6 ప్లస్ 2y ప్లస్ z - 1 = 0. అంటే అప్పుడు 3x + 2y + z. సో దిస్ ఈస్ -6 - 1 -7 = 0. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. చూడండి ఇదే ప్రొసీజర్లో మనకు ముందు కూడా ఇదే ప్రొసీజర్ చేస్తాం మనం. అంటే ఏబిసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయటం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 points పర్పెండిక్యులర్ టు 1 plane చేసాం రా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 point పర్పెండిక్యులర్ టు 2 planes ఉంటుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇంత మనం 2 slides చేసాం కదా, దాన్ని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు, సెకండ్ మెథడ్, ఆల్టర్నేటివ్ మెథడ్. The equation of the plane passing through x1 y1 z1 x2 y2 z2 and perpendicular to the plane ax plus by plus cz plus d = 0. ఇక్కడ perpendicular to the plane means parallel to the line whose dias are ABC అని. Determinant of x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1. థర్డ్ లైన్ లో డిఆర్స్ ఆఫ్ ద లైన్ రాసుకుంటాం = 0. ఇప్పుడు ఆ x - 2 y - 0 z - x1 y1 z1 x2 y2 z2 ABC వాల్యూస్ రాసుకొని
ఆ డిటర్మెంట్ లో రాసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ x minus 2 y minus 0 z minus 1. సెకండ్ రో x2 minus x1 రా, x2 minus x1 అంటే 3 minus 2 1 minus 3 minus 0 minus 3 4 minus 1 3 ABC అంటే 1 2 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా దాన్ని సింప్లిఫై చేయాలరా, నేను సింప్లిఫై చేయలేదు మీకు ఎందుకంటే డిటర్మెంట్ వాల్యూ సింప్లిఫికేషన్ ఆల్రెడీ సార్ వచ్చు ఇక్కడ కదా. ఏబిసి వాల్యూస్ 1 minus 2 1 కదా సార్. ఒక్క నిమిషం రా. ఓకే, సో x1 y1 z1 2 0 1, x2 y2 z2 3 minus 3 4 and ABC values 1 minus 2 1. So equation of the plane is x minus 2 y minus 0 z minus 1 1 minus 3 3 and dr's ABC values 1 minus 2 1 కాబట్టి ఆ 1 minus 2 1 రాసుకుంటాం. సో ఇక డిటర్మెంట్ వాల్యూ సింప్లిఫికేషన్ మీరు చేసుకోండి ఇంకా, ఎందుకంటే డిటర్మెంట్ క్యాలిక్యులేషన్స్ వచ్చు కాబట్టి మీకు డిటర్మెంట్ వాల్యూ మీరు చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ ఆన్సర్ మాత్రం మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషనే వస్తుంది మీకు అది. సో అంటే ఇది ఫార్ములా మెథడ్ రా. నెక్స్ట్ మనం ప్రీవియస్ గా చేసిందేమో ప్రొసీజర్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 1 1 and parallel to the plane x plus 2y plus 3z minus 7 is equal to 0. చూడండి, పాసింగ్ త్రూ ద పాయింట్ ప్యారలల్ టు, సో ఇది కూడా డైరెక్ట్ గా మనం ఫార్ములా ఇచ్చాం. a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0 అని మనం ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసాం. అదే మోడల్ డైరెక్ట్ గా చేసుకుంటాం. Direct formula based problem, that px1 y1 z1 is equal to 1 1 1. Given equation is x plus 2y plus 3z minus 7 is equal to 0. So compare with ax plus by plus cz plus d equal to 0, then a equal to 1, b equal to 2, c equal to 3, d value minus 7. The equation of the plane is, the equation of required plane is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. So that is 1 into x minus 1 plus 2 into y minus 1 plus 3 into z minus 1 is equal to 0. So then simplify చేసుకోండి. That is x minus 1, ఇది 2y minus 2, 3z minus 3 అంటే x plus 2y plus 3z minus 6 is equal to 0 అవుతుంది. That is equation of the plane passing through the point and parallel to the given plane. So this is also important problem for 2 marks. Next one, find the equation, find the constant k. Find the constant k so that the planes x minus 2y plus kz equal to 0 and 2x plus 5y minus z equal to 0 are at right angles. Find the equation of the plane passing through minus 1 minus 1 minus 1 and perpendicular to these planes. చూసారు, ఇందాక మీకు చెప్పాను ఇదే ప్రాబ్లం. 1 పాయింట్ నుంచి పాస్ అవుతూ 2 ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది. అంటే ఇక్కడ కొంచెం లెందీ ప్రాబ్లం అనుకోవాలి, ఎందుకంటే ముందు కే వాల్యూ కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. లెట్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ కేజెడ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ వన్ 2x ప్లస్ 5y మైనస్ జెడ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఈక్వేషన్ 2 గా ట్రీట్ చేయండి. సిన్స్ మరి వీఆర్ గివెన్ దీస్ 2 ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్. మరి 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్ అంటే అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ 90 degrees అవుతుంది, అంటే కాస్ థీటా వాల్యూ 0. దట్ మీన్స్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ 0. ఆల్రెడీ మనం సినాప్సిస్ లో చెప్పుకున్నాం కాన్సెప్ట్ లో. 2 ప్లేన్స్ ప్యారలల్ అంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్ అంటే కండిషన్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో అంటే అప్పుడు 2 minus 10 minus k is equal to 0. సో అంటే అప్పుడు 2 minus 10 minus 8 అవుతుంది, minus 8 minus k equal to 0 అంటే k వాల్యూ -8 అవుతుందిరా. సో k వాల్యూ వచ్చేసింది. సో అప్పుడు ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్ యాజ్ x minus 2y minus 8z is equal to 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద సెకండ్ ప్లేన్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద టూ ప్లేన్స్. సో ఫస్ట్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అన్నారు కాబట్టి లెట్ ఏబిసి బి ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ టు ద రిక్వైర్డ్ ప్లేన్ అని అజ్యూమ్ చేసుకుంటే దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0 అని తీసుకోవచ్చు. అలా రాసుకుంటాం ఫస్ట్. అది యాక్చువల్గా వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ మరి టూ ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా టూ ప్లేన్స్ తో మళ్ళీ అగైన్ a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0 కండిషన్ రాసుకున్నారా ఇక్కడ. బికాజ్ ఏబిసి ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద నార్మల్ టు ద రిక్వైర్డ్ ప్లేన్ అని అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు రిక్వైర్డ్ ప్లేన్ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ ద గివెన్ ప్లేన్స్. మరి ఇప్పుడు పైన కనబడుతుంది మీకు ఎదురుగా ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అంటే అప్పుడు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఈక్వేషన్ 2 తో కూడా మనకు పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి దాని నుంచి కండిషన్ 2a plus 5b minus c equal to 0 వస్తుంది. Now solve these two equations to get the values of a, b, c. Since the required plane is perpendicular to the given planes కాబట్టి ఇలా కండిషన్స్ వస్తాయి మనకి. సాల్వింగ్ 3 and 4 అంటే కోఎఫిషియెంట్స్ రాసుకుంటారా. bc కోఎఫిషియెంట్స్ -8 -2 1 -2 ఏబిసిలు రాసుకోండి ఫస్ట్ లైన్లో. తర్వాత -2 -8 1 -2 నెక్స్ట్ అది 5 -1 2 5 దెన్ a డివైడెడ్ బై అగైన్ ad మైనస్ bc కాన్సెప్ట్ అంటే 2 ప్లస్ 40 వస్తుంది. a బై 2 ప్లస్ 40. అలాగే b బై -16 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ c బై 5 ప్లస్ 4. So that implies a by 42 is equal to b by -15 is equal to c by 9. సో మనకి ఈజీగా థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చురా, లేదా అలా ఉంచి చివరికైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసే ముందుగానే చూసుకోండి. a by 14 equal to b by -5 equal to c by 3. Therefore abc values 14 -5 3. That means we got the DRs of the normal to the required plane. That means we get a DRs of the normal. Also we are given the point on the plane. So point DRs of normal రెండు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ రాసుకుని సరిపోతుంది. The equation of the plane passing through 1 minus 1 minus 1 and perpendicular to 1 and 2 planes is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. మరి abc వాల్యూస్ 14 -5 -3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుందాం అందులో. ఇప్పుడు 14 into x minus 1 minus 5 into y plus 1 plus 3 into z plus 1 is equal to 0. సో బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటారా. 14x minus 14 minus 5y minus 5 plus 3z plus 3 అంటే అప్పుడు xyz టర్మ్స్ రాసుకుంటే మనకి 14x minus 5y plus 3z. కాన్స్టెంట్స్ చూసుకోండి -14 -5 -19 plus 3 అంటే -16 equal to 0. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ ప్లేన్స్. ఇప్పుడు అదే మనకి ఫార్ములా బేస్డ్ ఎలా చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ మెథడ్. ఫస్ట్ మనం ఫైండ్ కే కనుక్కోవాలిరా. ఫైండ్ కే అండ్ దెన్ యూజ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. కే కనుక్కోవడానికి మాత్రం పర్పెండిక్యులర్ కండిషన్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 0 అనుకోని దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కే వాల్యూ కనుక్కుంటాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్స్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్
x minus x1, y minus y1, z minus z1, a1, b1, c1, a2, b2, c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీ డౌట్ రావచ్చు కొంతమందికి, సార్ మాకు పాయింట్స్ సినాప్సిస్లో చెప్పిన పాయింట్స్ ఇది కాదు కదా, మరి ఎలా వేస్తున్నారు అని. మరి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే అప్పుడు దీని యొక్క నార్మల్కి ప్యారల్గా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ అనేది ఇచ్చిన ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. రిక్వైర్డ్ ప్లేన్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ది గివెన్ ప్లేన్. So therefore that normal is parallel to the given required plane. అలాగే సెకండ్ ప్లేన్ యొక్క నార్మల్ కూడా రిక్వైర్డ్ ప్లేన్కి ప్యారల్ గానే ఉంటుంది. మనం ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్పాం. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ x1, y1, z1 అండ్ ప్యారలల్ టు ద లైన్స్ హూజ్ డిఆర్స్ ఆర్ a1, b1, c1, a2, b2, c2 అని. అంటే ప్యారల్ గా ఉండే లైన్స్ యొక్క డిఆర్స్ తెలిస్తే చాలు మనకి. మరి ఇప్పుడు అది డేటా ఇచ్చిన డేటాని బట్టి మనం గ్యాదర్ చేసుకోవాలి ఆ లైన్ యొక్క డిఆర్స్. సో అలా మరి క్లియర్గా తెలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. అందులో x1, y1, z1 అది a1, b1, c1 అంటే ఫస్ట్ ప్లేన్ యొక్క డిఆర్స్, లేదా సెకండ్ అయినా పర్వాలేదు, ఫస్ట్ది ఇది. అలాగే సెకండ్ ప్లేన్ యొక్క డిఆర్స్ 2, 5, -1. సో సబ్స్టిట్యూట్ చేయండి అందులో. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ x minus 1, y plus 1, z plus 1, 1 minus 2 minus 8, 2, 5 minus 1 is equal to 0. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ వచ్చేస్తుందిరా. అది నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ through 6 minus 4, 3, 0, 4, minus 3 and cutting of intercepts whose sum is 0. So we have to find the equation of the plane passing through 2 points and cutting the intercepts on the coordinate axis whose sum is 0. అంటే మనకి టోటల్ గా 3 కండిషన్స్ ఇచ్చాడు రా. పాసింగ్ త్రూ 2 points and sum of intercepts on the coordinate axis 0. మరి ఎప్పుడైతే మనకి కటింగ్ ద ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ సమ్ 0 అన్నారో, ఇమీడియట్గా లెట్ us consider the equation of the plane in intercept form. That a, b, c are the intercepts of the plane. The equation of the plane is x by a plus y by b plus z by c is equal to 1. Let a 6 minus 4, 3, b 0, 4, minus 3 ఇచ్చారు కాబట్టి మరి గివెన్ దట్ ద సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఈజ్ 0 అన్నారు అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 0. అది 1 కండిషన్ రా. అలాగే a లైస్ ఆన్ ద ప్లేన్ 1 కాబట్టి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 6 by a minus 4 by b అలాగే ప్లస్ 3 by c ఈక్వల్ టు 1. అలాగే సెకండ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. b లైస్ ఆన్ ద ప్లేన్ 1 కాబట్టి మరి అందులో మనకి x కోఆర్డినేట్ 0 ఇచ్చారు కాబట్టి ఆ టర్మ్ 0 అయిపోతారా. ఓన్లీ 4 by b minus 3 by c plus is equal to 1. అప్పుడు 2 and 3ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి చూడండి ఒకసారి 2 and 3 ఎడిషన్ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది ఈక్వేషన్ 3 అంటే 4 by b ప్లస్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ -3 by c అంటే అప్పుడు ఈక్వేషన్ ఇక్కడ ఇది -4 by b ప్లస్ 3 by c ఉందిరా. అంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3ని యాడ్ చేస్తే ఈ bc టర్మ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ 6 by a is equal to 2 వస్తుంది. 6 by a equal to 2 అంటే అప్పుడు a వాల్యూ 3 అవుతుంది. సో a వాల్యూ 3 అయితే అప్పుడు అది మరి సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0 అన్నాం కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే we get b plus c is equal to 3 అంటే 3 plus b plus c 0, then b plus c equal to -3 అవుతుంది. రైట్. సో అప్పుడు bc b plus c వాల్యూ వచ్చిందిరా. ఇంకా అదే b into c కానీ ఏదో సంథింగ్ వాల్యూ వస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దానికని ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ అప్పుడు b వాల్యూ లేదా c వాల్యూ ఎలిమినేట్ చేద్దాంరా 3 నుంచి. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి కూడా అప్పుడు c వాల్యూ మనం -3 - b రాసుకోవచ్చు. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి రా.
అప్పుడు ఈక్వేషన్ 3 కంప్లీట్గా బీలలోకి కన్వర్ట్ అయిపోతుంది మనకి. అంటే అప్పుడు 4/b మైనస్ 3/c వాల్యూ -3 - b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ -3 కామన్ తీసుకుంటే ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుందిరా ఇక్కడ మొత్తం టోటల్. అప్పుడు 4/b ప్లస్ 3/3 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. Now by taking LCM, this is a 4 into 3 plus b plus 3b is equal to b into 3 plus b వస్తుందిరా క్రాస్ మల్టిప్లై చేసి. ఇది 12 plus 4b plus 3b is equal to b into 3 plus b. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ 7b ఉందిరా. రైట్ సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు 3b వస్తుంది కాబట్టి 3b క్యాన్సిల్ అవుతుంది. అంటే 4b రైట్ సైడ్ పోతే -4b, 12 రైట్ సైడ్ పోతే -12. అంటే b స్క్వేర్ - 4b - 12 ఈక్వల్ టు 0 వస్తుందిరా ఫైనల్గా అది. b స్క్వేర్ - 4b - 12 ఈక్వల్ టు 0. సో నౌ ఫ్యాక్టరైజ్ అవుతుంది కాబట్టి ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ రాకపోతే b ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ - 4ac/2a క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈజీగా ప్రొడక్ట్ -12 కావాలి, సమ్ -4 కావాలంటే -6 and 2 తీసుకోవచ్చు ఫ్యాక్టర్స్. ఇంకా డైరెక్ట్గా -6 and 2 నంబర్స్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మీరు b - 6 into b plus 2 = 0 కూడా రాసుకోవచ్చు. therefore b వాల్యూ 6 లేదా -2 అవుతుంది. b వాల్యూ 6 or -2. మరి ఇప్పుడు b వాల్యూకి కరస్పాండింగ్ గా మరి c వాల్యూ చేంజ్ అవుతుంది. ఎందుకంటే a వాల్యూ ఫిక్స్డ్ అక్కడ -3 వచ్చేసింది ఆల్రెడీ. b వాల్యూ c వాల్యూ మధ్య రిలేషన్ ఉంది కాబట్టి కేస్ 1 ఇఫ్ b ఈజ్ ఈక్వల్ టు 6 మరి అప్పుడు c వాల్యూ -3 - b రా. అంటే -3 - 6 అంటే -9 అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇస్ x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. అలా వదిలేయచ్చు. కేస్ 2 ఇఫ్ b వాల్యూ -2 తీసుకున్నట్లయితే c వాల్యూ -3 - b అంటే -3 + 2 అవుతుంది అంటే -1. సో ఇన్ దిస్ కేస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇస్ x/3 plus y/-2 plus z/-1 is equal to 1. సో ఇలా ఇది కొంచెం మనకంటే ఐపీ ఎగ్జామినేషన్లో ఇవ్వగలిగిన ప్రాబ్లం కాదు కానీ బట్ ఆబ్జెక్టివ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా ఇస్తుంటారు. ఇంత లెంత్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఆబ్జెక్టివ్లో ఇస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క 1 by 1 కండిషన్స్ 3 కండిషన్స్ ఇచ్చారు మనకి. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0 అంటే a + b + c 0 1 కండిషను. అలాగే 2 ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చారు అంటే అగైన్ ఏబిసిలో మనకి ఇంకో 2 రిలేషన్స్ వస్తాయి. సో 3 రిలేషన్స్ ఇచ్చారు అంటే 3 కండిషన్స్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది కూడా x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1లో ఏబిసి వాల్యూస్ అంటే 3 అన్నోన్స్ ఇచ్చారు. ఆ 3 అన్నోన్స్ కనుక్కోవడానికి 3 కండిషన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇంకా అదే ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేసుకోవటం. సో ఇక్కడ b వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనకి కరస్పాండింగ్ c వాల్యూస్ కూడా 2 వస్తాయి. వీ గెట్ కరస్పాండింగ్ ప్లేన్స్ కూడా 2 ప్లేన్స్ వస్తాయి మనకి. సో ఓకేరా, మీకు ఇది ఆ ప్లేన్స్ చాప్టర్. అంటే టోటల్గా మీకు ఫస్ట్ ఇయర్ జియోమెట్రీ కంప్లీట్ అయిపోయిందిరా. ఫస్ట్ ఇయర్ జియోమెట్రీ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ.